ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన అవకాశం, మరి ఒక అద్భుతమైన తరుణం యేసుతో ప్రభు మనకిచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ మాటను మనం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ మాట. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, ఎవరు ఇష్టమైన వారు? ఆయన ఇష్టమైన వారిని తన యొద్దకు పిలిచాడు అని వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న, ఎవరు ఆయనకి ఇష్టమైన వారు? దేవునికి స్తోత్రం. ఏం చూసి ఆయన ఇష్టపడతాడు? దేన్ని బట్టి ఆయన ఇష్టపడతాడు? ఆయన ఇష్టం ఏంటి అన్నది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పాలంటే, ఇక్కడ ఉన్నవారు అందరూ ఆయనకి ఇష్టమైన వారే. ఇక్కడ ఉన్నవారు అందరూ ఆయనకి ఇష్టమైన వారే. ఇక్కడ ఉన్నవారు అందరూ ఆయనకి ఇష్టమైన వారే. ఆమేన్. కొండ ఎక్కి కూర్చొని తనకిష్టమైన వారిని పిలిచాడు. ఒక మాట చెప్పాలంటే, సాయంకాలం 6 నుండి ఉదయం 6 గంటల వరకు ప్రభు ప్రార్థనలో గడిపి దాని తర్వాత వచ్చి ఒక్కొక్కరిని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసి నెక్స్ట్ ఎవరు ప్రభు ఈ యొక్క పరిచర్యను తీసుకొని వెళ్తారు, ఎవరిని నేను శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఆయన వచ్చి 12 మందిని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనమందరం ఎట్లా పిలువబడ్డామంటే, ఈరోజు యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనులై మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తున్నాడైనా మన కోసం. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మన కోసం విజ్ఞాపన చేసి ఈరోజు మనం అందరం కూడా ఆకర్షింపబడిన వారమై తండ్రి సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగిన కార్యము కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ ఈవెంట్. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ డివైన్ అపాయింట్మెంట్ టైమ్ విత్ మోస్ట్ హై గాడ్. ఇది దైవ చిత్తానుసారమైన ప్రణాళికతో చేయబడిన సమయం. యేసుతో సమయం ప్రభు నీకు నాకు ఇచ్చారు. ఆమేన్. మనం అందరం ఎవరం తెలుసా? ఆయనకి ఇష్టమైన వారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన వారమైతే మనము ఇంకా ఆయనని ఇంకా మన మీద ఇష్టం పెంచే పనులు మనం చేయాలి. ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవంటే నాకు చాలా ఇష్టమయ్యా, మీరంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్తాం. ఆ చెప్పిన మరుసటి రోజే కష్టం అని పనులు చేస్తారు వాళ్ళు. ఊరికి అనవసరంగా చెప్పానురా, అనవసరంగా చెప్పాను అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అట్లా అనుభవాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఈరోజు మెచ్చుకొని ఉంటాం, రేపే బాధ పెట్టింటారు వాళ్ళు. హల్లెలూయా. అయితే ప్రభు తాను ఇష్టమైన వారిని పిలిచి వారితో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు. హల్లెలూయా. ప్రభుకు మనం ఇంకా ఇష్టమైన వారిగా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా, ఆయనకి ఇష్టమైన భక్తులుగా మనం ఉండాలంటే, కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? 14వ వచనం, మార్కు 3:14. వారు తనతో కూడా ఉండునట్లు. అందరూ ఉండునట్లు అని చెప్పండి. ఎవరండి దేవునికి ఇష్టలు అనంటే ఆయనతో ఉండేవారు. ఎవరు ఆయన దేవునికి ఇష్టలు? చెప్పాలందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నేను నమ్ముకున్నానన్నా, బాప్తిజం తీసుకున్నానన్నా అంటావు, నువ్వు లోకంలో తిరుగుతుంటావు.
ఆదివారం ఆరాధనలో ఉండవలసినవి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉండవలసినవి, బుధవారం స్త్రీల కూడికలో స్త్రీ అయిన నీవు ఉండవలసినది. ఎక్కడుంటున్నారు? ఏమేన్? ఆదివారమే పడిందన్న పని, శుక్రవారమే తగిలిందన్న లాటరీ, బుధవారమే బట్టలు సామాన్లు ఇసుకలు అన్నీ వచ్చినాయన తుడుచుకుంటా పుడుచుకుంటా ఉడుచుకుంటా. అంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ప్రభు కోరిక ఏంటి? ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ప్రభు నీ మీద ఎందుకు ఇష్టం ఉంది ఆయనకంటే ఆయనతో నువ్వు ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ఉండాల నువ్వు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెళ్ళి ఎందుకు చేస్తారు? పిల్లలు కనడానికి అంటమా? ఒక కుటుంబం అనేది ఉంటుంది అనడానిక? కాదు. ఆమేన్. ఒంటరోడు తుంటరోడు అవుతాడు కాబట్టి, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి సాటైన సహాయం, అంటే ఒకరికి ఒకరు కలుసుకొని మెలుసుకొని ముందుకు పోతారని ఒక ఉద్దేశముతో దేవుడు దీనిని స్థాపించాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని, ఒంటరిగా జీవించాలని, ఒంటరిగా గడిచిపోవాలని, ఒంటరి ఎప్పుడొద్దు. హల్లెలూయా. వాగ్దానం ఏంటో తెలుసా? మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక్కరిని 1000గా చేయాలని ఇష్టపడితే నువ్వు 1000గా ఉన్న నువ్వు ఒంటరిగా అవుతానంటే ఎట్లా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వద్దన్నా నాకు, నేను ఇంక ఒక్కదాన్ని గడుపుతా, నా జీవితం అంతా ఇట్లనే చస్తా అంట. అదేదో ఇప్పుడే చచ్చిపో, జీవితాంతం ఎందుకు మళ్ళీ టైం వేస్ట్? హల్లెలూయా. ఇది మనసుతో పోయే వాళ్ళు మాట్లాడే మాటలు. ప్రభు తనకి ఇష్టమైన వారికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? ప్రభు నిన్ను నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు తెలుసా? మనం ఏదో పెద్ద భక్తులమనో, మన పెద్ద నీతిమంతులమనో, మనం పరిశుద్ధులమనో, లేకపోతే మనకు ఏదో పెద్ద గోత్రం కులం కాదు అన్నీ ఉన్నాయనో, లేకపోతే మంచి అందచందం ఉందనో కాదో. ఆయనతో ఉండడానికి పిలుచుకున్నాడు ఆయన. ఎందుకు పిలుచుకున్నాడు ఆయన? ఆయనతో ఉండాలయ్యా నువ్వు, ఆయనతో ఉండాలమ్మా నువ్వు, అందుకే పిలుచుకున్నాడు ప్రభు. హల్లెలూయా. అటువంటి వారు ఆయనకి ఇష్టలు. అర్థమైందా? ఆయనతో ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో ఎంత ఉంటామో అంత గొప్ప సాక్ష్యం మనకు బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలం అని చెప్పండి అందరూ. ఏం జరిగిందో చూడండి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 22:54. వారు ఆయనను బట్టి పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చొని అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఏమంట? చీకటిగా ఉంది, చలిమంట పెట్టుకున్నారు. ఆ చలిమంటలో ఎంత వస్తుంది వెలుగు? మామూలుగా ఉంటుంది, డిమ్ము డిప్పర్లాగా. ఆ వెలుగులో కూడా చిన్నది గుర్తుపట్టిందట. ఎవరిని? ఆమేన్. ఆ నజరేయుడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు కదా, వాళ్ళల్లో నువ్వు ఒక్కనివి కదా అంటే పేతురు ఏమంటాడు? అవును, నేను కూడా ఒక్కనే, ఆయనని ఏం చేస్తారో చూద్దామని వెంబడిస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? ఓ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఉందా లేదా నీకు అని ఒట్లు పెట్టుకోవడం, తిట్టుకోవడం, ఇంకా రకరకాల దూషణలు అన్నీ మాట్లాడుతున్నాడట. ఎందుకు? పానపీతి. ఎక్కడ ప్రాణం తీసేస్తారో, చంపుతారో అని భయపడి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ యేసుప్రభు చెప్పేశాడు, కోడి కూయక ముందు ముమ్మారు బొంకుతారో పేతురు అన్నాడు. అదే జరిగింది. హల్లెలూయా.
సైతానగాడు నిన్ను జల్లించాలని చూశాడు, నేను నీకోసం ప్రార్థన చేశానులే అన్నాడు. అంటే నా ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ భక్తి కాదన్నాడు అక్కడ. ఎందుకంటే నువ్వు నాతో ఉండాలి కాబట్టి, ఆమె నేను ఒక రాయిగా చేసుకున్నాను కాబట్టి, ఆమె నీ మీద నా యొక్క సంఘాన్ని స్థాపిస్తాను కాబట్టి అని ప్రభు ఏం చేశారు, వాని కోసం ప్రార్థన చేసి పెట్టేశాడు అప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమె అంత గలిబిలి పరిస్థితుల మధ్యలో కూడా పేతురు వెంబడించిన రీతి, పేతురు ఆయనతో ఉన్న రీతి, పేతురు ఆయనతో ఉన్న విధానాన్ని బట్టి అక్కడ ఎవరు చెప్పకున్నా వారు చూసిన మరుక్షణమే గ్రహిస్తున్నారు, ఈయన కూడా యేసుతో ఉన్నవాడు అని. హల్లెలూయా. నేను క్రిస్టియన్ అండి, నేను క్రైస్తవుణ్ణి అని నువ్వేం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనతో ఉన్నావనుకో, నువ్వు వాక్యం చదువుతూ ఉంటావు. నువ్వు ఆయనతో ఉన్నావనుకో, నువ్వు ప్రార్థన చేస్తుంటావు. నువ్వు ఆయనతో ఉన్నావనుకో, పరిశుద్ధత కాపాడుకుంటుంటావు. నువ్వు ఆయనతో ఉన్నావనుకో, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటావు. నువ్వు ఆయనతో ఉన్నావనుకో, ఆమేన్, హల్లెలూయా. నేను మారానని చెప్పవలసిన అవసరం లేదు. నీ ముందు, నీ కుడి ఎడమ, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే నీ ఇంటోళ్ళు బయటోళ్ళు అందరూ చెప్తారు, వీరు నిజమైన దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నోళ్ళయ్యా వాళ్ళు అని వాళ్ళు చెప్తారు మన గురించి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎందుకు? ఆయనతో మనం ఉన్నాం కాబట్టి. జాగ్రత్తగా వినండి. తాగుబోతులతో నువ్వు తిరుగుతున్నావు అనుకో, అన్న మొన్న ఇక్కడ మీ చర్చిలో కనిపించినాడు అక్కడెక్కడో బార్ దగ్గర షిప్పింగ్ కదా, అక్కడ కనబడుతున్నాడు అంటే దాని అర్థమైంది, వాడు గ్రహించాడు నువ్వు ఎక్కడ ఉండవలసినోడు ఎక్కడున్నావని. ఇక్కడ ఉండాల్సినోడు అక్కడ ఏం పని అన్నా అని అడుగుతారు కొన్నిసార్లు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి పోయేంత లోపల కొన్ని వందల కళ్ళు నేను చూసింటాయి. అద్భుతం ఏంటంటే ఎడారిలో ఉన్నాం కదా, ఎవరు చూడడం లేదు అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణంలో ఉన్న వాళ్ళకు తెలిసింది అరణ్యములో దేవుడు ఏ కార్యాలు చేశాడో, అరణ్యములో ఏ మహిమను కనుపరచాడో, అరణ్యములో ఏ గొప్ప కార్యాలు జరిగినాయో అక్కడ తెలియబడుతున్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నోడికి తెలియబడడం లేదు. అదే బాధాకరమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. అరణ్యంలో ప్రభు యొక్క పోషణను అనుభవిస్తూ, సమృద్ధిని అనుభవిస్తూ అరణ్య మార్గంలో సాగుతున్న ఇజ్రాయేలు మర్చిపోతున్నారు, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ఎక్కడో ఐగుప్తులో ఉన్న వాళ్ళు అంటున్నారు, వాళ్ళ దేవుడు రోషము కలిగిన దేవుడయ్యా, వారి దేవుని చేతిలో పడుట బహు భయంకరమైంది, కాబట్టి రాజా వెనకకు తిప్పు రథము, మనం ముందుకు సాగలేము. కారణం ఏంటంటే యుద్ధము యెహోవా చేస్తా ఉన్నాడు. అది మనకు అర్థం కాలే. మనలో ఉన్నవాడు ఎవరో ఆయనతో ఉంటే కదా మనకు అర్థమయ్యేది. ప్రతి ఉదయం లేస్తేనే నువ్వు కూర్చుండేది పేపర్తో, ప్రతి ఉదయం లేస్తేనే కూర్చుండేది టీ బంకుల దగ్గర, ప్రతి ఉదయం లేస్తేనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లోక వార్తలు చెప్పుకుంటూ లోక వ్యవహారాలతో తిరుగుతూ వడ్డీల వెనక పరిగెడుతూ వాడు పొద్దున్నే పోతే దొరుకుతాడట. ఆమేన్. వాడు ఎంత హుషారంటే రాత్రి 12కి వస్తాడు, పొద్దున 3కి వెళ్ళిపోతాడు. ఆమేన్. ఎవడు ఇయ్యమన్నాడు, ఎవడు తిరగమన్నాడు రా బాబు. భలే ఉంటుంది ఈ యొక్క కర్మ జీవితం. హల్లెలూయా. కర్మ జీవితం అంటే తెలుసా? కర్మ అంటే తెలుసా? చేసుకున్న దాన్ని అనుభవించడమే కర్మ. ఆమేన్. వచ్చి 5 రూపాయలకి ఇస్తావు, 10 రూపాయలకి ఇస్తావు, 10 రూపాయలైనా పర్లే, ఎంతైనా పర్లే, నాకు 1,00,000 రూపాయలు కావాలి, 5 లక్షలు కావాలంటే సరే తీసుకో. 5 రూపాయలు ఎవరిస్తారన్న ఈ రోజుల్లో? 10 రూపాయలు ఎవడిస్తాడన్న? వాడు మంచోడు ఉన్నట్టున్నాడు, ఇస్తున్నాడులే అని ఈ బక్రా ఉన్నట్లున్నాడులే అనుకో. నువ్వు పెద్ద బక్రా. ఇచ్చిన తర్వాత అద్భుతమైన విషయం ఏంటంటే వాడు 2 సార్లు 3 సార్లు మీ ఇంటికి తిరిగి తెచ్చుకుంటాడేమో. అద్భుతం, నువ్వు ఇచ్చిన లెక్క అయిపోయేంత వరకు నీ బాటా చెప్పులు అరిగిపోవాలా, తిరుగుతూనే ఉంటావు అని ఇంటికి రోజు. చిన్న పిల్లోడు మొదలుకొని పండు ముసలి వరకు. అన్నం చూసినావా? ఇంటికి ఎప్పుడు వస్తాడు? వచ్చినాడమ్మా
వచ్చినదా ఏమిదంత కర్మ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పరే గట్టిగా కదా, దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎవరితో ఉంటున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు తనకి ఇష్టమైన వాళ్ళని పిలుచుకొని ఆయన కోరిక ఏంటో తెలుసా, ఆయనతో ఉండాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఉదయాన్నే లేస్తే నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఆమేన్. నీళ్ళ పాలు పోసేటోడు ఉదయాన్నే 4 గంటలకు లేచి బకెట్లు పట్టుకొని పోతున్నాడు. ఎక్కడికి? చెప్పాలా గట్టిగా? దేవునికి స్తోత్రం. పేపరోడు 3 గంటలకు లేచి పరిగెడుతున్నాడు. ఎక్కడికి? ప్రైజ్ లార్డ్. ఉద్యోగస్తుడు 3 గంటలకు లేచి పరిగెడుతున్నాడు. ఎక్కడికి? బస్సును పట్టుకొని, ట్రైన్ పట్టుకొని. ఎక్కడికి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వ్యాపారస్తులు ఉదయాన్నే లేచి పరిగెడుతున్నారు. ఎక్కడికి? మన మున్సిపాలిటీలు ఉదయాన్నే లేచి పరిగెడుతున్నారు. ఎక్కడికి? ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి పరిగెడుతున్నారు. భక్తులు మాత్రం మామూలు నిద్రలో లేరు. అందుకే దరిద్రం అంతా నెత్తిపైన, ఇంటిపైనే ఉంది. ఎంత దులిపినా పోతలేదట బూజు, పోదు. ఆమేన్. అర్థమైందా? ఆయనతో ఉండవలసినది ఆయనతో ఉండకుండా ఎవరెవరితో ఉంటే నీ బ్రతుకు కూడా అట్లనే ఉంటుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే కోరిక ఏంటంటే నువ్వు ఆయనతో ఉండాల. ఆమేన్. లోకం సంబంధమైన పనులు తక్కువ ఉండాలా, దైవ సంబంధమైనవి ఎక్కువ ఉండాలా. రక్షణ లేనంత వరకు లోకంతో తిరిగావు, లోకం వెనక పరిగెట్టావు, లోకమే సర్వం అనుకున్నావు, సంపాదించుకోవాలనుకున్నావు, తినాలనుకున్నావు, తాగాలనుకున్నావు, సుఖపడాలనుకున్నావు, ఇంకేమేమో పిచ్చి వేషాలన్నీ వేయాలనుకున్నావు. అవన్నీ కూడా మారిపోయినాయి. ప్రభు దయ నీ మీదకి వచ్చింది, ప్రభు కనికరం నీ మీదకి వచ్చింది. రక్షణ అనే వస్త్రాన్ని దేవునికి ఇచ్చాడు. అది చాలా ప్రశస్తమైన వస్త్రం. ఆమేన్. అటువంటి రక్షణ అనే వస్త్రం ఇచ్చినప్పుడు ఆ రక్షణ అనే పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది పోయి నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? సహోదరుడ, ప్రియ సహోదరి, ఆయనతో కూర్చోవాలా. ప్రభు పిలిచింది ఎందుకు? ఆయనతో ఉండడానికి పిలిచాడు. నువ్వు తిరుగుతానంటే ఎట్లా? ఇప్పుడు తిరిగేటోనే ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏం తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి? విశ్రాంతి తీసుకోవలసిన స్థలానికి పిలిచి ఆ విశ్రాంతిని ఇచ్చే దేవుని పక్కన పెట్టి విచిత్రమైన బ్రతుకులు బ్రతుకుతే ఎట్లా? దేవునికి స్తోత్రం. వ్యాపారం ప్రారంభించిన ఆ రోజు నుండి ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేసినా ఇన్ని సంవత్సరాల్లో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందని ఇవి చూసుకుంటావే. నేను ఒక మాట అంటా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది నేను ప్రభుతో నడిచి, ఎన్ని రోజులు వాక్యం చదువుకోలేదు, ఎన్ని రోజులు సువార్త చెప్పలేదు, ఎన్ని రోజులు తప్పిపోయినా, ఎన్ని రోజులు జారిపోయినా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని సరిదిద్దుకొని ముందు నిలబడితే మంచిది. భక్తి ఇది ఆషామాషి భక్తి కాదు. వచ్చి ఒక శిలవ వేసుకొని ఒక చిన్న ముద్దు పెట్టి వందనాలు చెప్పి పోయేది కాదు. ఇది ఆదివారం కనబడే భక్తి కాదు ఇది. ఆమేన్. సమయము దొరికినప్పుడల్లా, ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది అద్భుతమైన విశ్వాసులు మన సంఘంలో ఉన్నారు. లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, గంట ఇస్తారట. ఆ గంట లంచ్లో ఏం చేస్తారు తెలుసా? 5 నిమిషాల వాళ్ళు తినేది తిండి, దాని తర్వాత ఒక మూలన కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతారట, కొంతసేపు ప్రార్థన చేసుకుంటారట, కొంతసేపు దేవుని స్తుతిస్తారట, మళ్ళీ జాబ్లోకి వచ్చి మళ్ళీ మామూలుగా చేస్తారట. ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యం! అది ఆయనతో ఉండేవారు చేసే పని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె సర పరిగెడతా ఉంటే నాకు అర్థం కాలేదు, ఎందుకబ్బా అంత పరిగెడతా ఉందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత పరిగెడుతుందని చూస్తే ఆమె ఏం చేస్తుందో తెలుసా? గిన్నెలు దోమాలని పరిగెడుతుందట. నాకు అనిపించింది, గిన్నెలు దోమడానికి అంత పరిగెడుతుందే, జీవితం మార్చుకోవాలని అంత పరిగెట్టింటే అంత బాగుండదు. సో ఈరోజు ఆయనతో ఉన్నావా నువ్వు? ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదామును పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. దాని అర్థం ఏంటి? నువ్వు ఉండవలసిన స్థలములో, నువ్వు ఉండవలసిన ప్రాంతంలో,
నువ్వు ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావయ్యా నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? మళ్ళా స్వనీతి ఆధారం చేసుకున్నాడు. అంజూరపు ఆకులు తీసుకొని కచ్చడములు చేసుకొని సిగ్గును దాచుకుంటున్నాడట. హల్లెలూయా. అది ఎంతసేపు ఉంటుంది అది? ఆమేన్. మనం ఆయనతో ఉండకుండా మన సొంత తీర్మానాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత మార్గాలు, ఆమేన్, కొన్ని అనుభవాలు ఉంటాయి, అవి పాతలో అనుభవాలు ఉంటాయి, అవి పాతలో ఒట్టుగా చెప్పలే. ఏదేమో ఏముట్టంట, దేవునికి స్తోత్రం, అన్నీ అవి కాదు. ప్రభు అంటారు, మీరు మునుపు ఎన్నడూ వెళ్ళని ప్రాంతాల్లోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎట్లుందో తెలుసా? ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? లోకంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప విస్ఫోటం జరిగింది దేవుని బిడ్డలారా. ఆమేన్. ప్రభు ఇంకా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి ఆయన ప్రత్యక్షతలన్నీ కూడా ప్రకటించేస్తున్నాడు. మర్మాలు బయటికి వస్తున్నాయి. ప్రతి సేవకుల నోట్లో మామూలు విషయాలు కాదు, చాలా అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన మర్మాలను దేవుడు పెట్టి మాట్లాడిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇంకా సమయం అయిపోయింది. రెప్పపాటున ఉండబోతుంది ఆయన రాకడ. ఈ రెప్పపాటు రాకడలో నువ్వు ఆ చెట్టనగా దాచుకున్నాను స్వామి అంటే ఎట్లా? హల్లెలూయా. ఆయన కనబడకుండా తిరుగుతూ ఉంటే ఎట్లా? ఆమేన్. ఆయనకు అందుబాటులో లేకుండా ఉంటే ఎట్లా? ఆయన పిలిచినప్పుడు స్పందించే పరిస్థితుల్లో లేకుండా ఉంటే ఎట్లా? భయముతో చచ్చిపోతూ ఉంటే ఎట్లా? ఆమేన్. సిగ్గుపడని ముఖములతో, ధైర్యముతో ఆయనను ఎదుర్కొని మేఘాల మీదకి, దేవునికి స్తోత్రం, రాబోతున్న యేసయ్య పైకి ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఎట్లా? అది కేవలం ఒక్కరికే దొరుకుతుంది. అది కూడా చెప్పాడు ప్రభు లూకా సువార్తలో. ఏమంటారు తెలుసా? మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగుటకు మెల్లకవగలిగి ప్రార్థన చేయండి. ఆమేన్. ఆయన ముందు నిలబడాలంటే దమ్ము ఉండాలా, ఆయన ముందు నిలబడాలంటే శక్తి ఉండాలా, ఆయన ముందు నిలబడాలంటే ధైర్యం ఉండాలా. ఎందుకంటే ఆయన మామూలుగా రావడం లేదు దేవుని బిడ్డ. ఆయన మొదటి రాక లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ ఇప్పుడు రాబోతున్న రాకడ ఎటువంటి రాకడ తెలుసా? యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఎవని క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, చీల్చివేయడానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షము కాగానే పంచభూతాలు లయమైపోతాయి. ఈ భూమి చాపలుగా మడుచుకొని వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్. మాట్లాడడానికి వచ్చినప్పుడే పెద్ద, ఇప్పుడు కొండలు ఎట్లుంటాయి తెలుసు కదా. ఆ సినాయి పర్వతం మీదకి వస్తే పర్వతం కదులుతుందంటే అని నేనంటాను. ఆ పర్వతం మీదకి వస్తేనే దన్న కదిలితే మనలోనికి వస్తే మనం కదలమా? ఏందన్నా వాళ్ళు అట్లా సపట్లు కొడతారు, ఏందన్నా అట్లా అంటే దిగినాడు రా లోపలికి. పిచ్చోడా ఇను, అది యాక్టింగ్లు కాదు. రుచి చూస్తే తెలుసుకుంటావు ఆయన ఎటువంటి వాడో. అనుభవం రుచి లేకుండా మాట్లాడొద్దు పిచ్చి మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోమలాగా తెప్పొద్దు, గాయాల్లో పెడితే తప్ప నమ్మనది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాబోతున్నాడు ఆయన. ఆయనను ఎదుర్కోవాలా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నేను, మీరు అందరం ఆయన ముందు నిలబడతాం రేపు. ఆయనను ఎదుర్కొంటాం రేపు. ఆయనతో ఉంటే మాత్రం ప్రైజ్ ది లార్డ్ మామూలుగా ఉండదు సంతోషం, మామూలుగా ఉండదు ఆనందం, మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో లేకుంటే మాత్రం ఏం జరగదు. మీ ఇంట్లో కొంతమంది కనబడరు, అందరూ ఆమెందని చెప్పండి. ప్రార్థన పోతావు, కాళ్ళు ఇరగొడతావు, కాదు ఉందాం అని అని తిట్టావుదుడు. ఆమె ఉండదు, ఆయన ఉండడు, నువ్వు ఒక్కను ఉంటావు. బాధ పెట్టిన వాళ్ళంతా, పొడిచిన వాళ్ళందరూ చూస్తారని. ఆమేన్. ఇప్పుడు నేను ఇందాక అమ్మగారు నీలియాసమాపర్నంగే అని పాట పాడుతుంటే నాకు అప్పుడు దేవుని ఆత్మ చెప్తున్నాడు నాతో, పొడిసే వాళ్ళను పొడవనియండి, తిట్టే వాళ్ళను తిట్టనియండి, బాధ పెట్టే వాళ్ళను, ఉమ్ము వేసే వాళ్ళను, అవమానాలు పరిచేవారిని
నీ భక్తిని, నీ ప్రార్థనను, నీ యథార్థతను చూసి ఏడ్చేవాడిని ఏడవనీయండి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నువ్వు ఎత్తబడుట ఒకరోజు చూస్తారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, ఆమెన్. ప్రభా నన్ను కూడా ఎత్తుకొనైనా నా పక్కన ఎత్తుకొని పోతున్నావు అంటే నువ్వు ఏడిచినావు కాబట్టి నేను ఎత్తుకొని, వీడు ఏడవలేదు కాబట్టి ఎత్తుకుంటున్నా అంటాడు ఆయన. నువ్వు ఎంత ఏడిచినా కూడా వాడు ఏం అనలేదు కాబట్టి వాడిని ఎత్తుకుంటున్నా అని అంటాడు. కాబట్టి ఇప్పుడు అంతా దానికి సిద్ధమైపోవాలి. జీరో అని చెప్పండి అందరు కూడా. జీరోలం అయినప్పుడే హీరోలం అవుతాం దేవుని దగ్గర. లోకంలో అంత జీరోగానే ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా. మనను హీరోగా చేసేవాడు హీరోలకే హీరో అయిన యేసయ్య. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుప్రభు మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన లేచాడు. అవునా? 3వ దినాన లేచినప్పుడు మొట్టమొదటి ఎవరు చూశారు తెలుసా? అదే మనకు తెలిసింది. ఆమెన్. అక్కడ ఉన్న భటులు చూశారు భద్రంగా సమాధిని. ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ ఒక రూల్ వచ్చింది, రే భద్రం రా, 3వ రోజు లేస్తానని చెప్పినాడు ఆయన. ఈ శిష్యులు వచ్చి మెల్లగా రాయి దొర్లించి ఆయనను ఎత్తుకొని పోయినారనుకో, ఇంకా మా ముందు కంటే కిరికిరి ఎక్కువవుతుంది అన్నారు. అంటే అట్లా అంటారా అని వీళ్ళంతా రాత్రంతా ఏం చేశారు వాళ్ళు? సమాధిని భద్రంగా పెట్టుకొని చూసుకుంటా కూర్చున్నారు. హల్లెలూయా, అకస్మాత్తుగా అని చెప్పండి అందరూ. మన దేవుడు అకస్మాత్తుగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఎవరో మిమ్మల్ని బంధించి పెట్టాలని, ఎవరో మిమ్మల్ని లైము చేయాలని, ఎవరో మిమ్మల్ని ఎదగకుండా చేయాలని, ఎవరో మిమ్మల్ని అంచెవేయాలని చూస్తున్న వారు చూస్తూనే ఉంటారు. వారి ముందు నీవు పునరుత్థానమైన శక్తిని పొందుకొని లేస్తావు పైకి. అవి చూసే కళ్ళు, మన లేసే కళ్ళు. హల్లెలూయా. చూసినప్పుడు అన్నీ జరిగిపోయినాయి. పట్టుకున్నారు. ఏం రా, సమాధి తెరవబడింది, ఎట్లా అంటే ఏం చేయాలా? మీరు సమాధిని భద్రంగా చూసుకోమన్నారు, మేము సమాధిని భద్రంగా చూసుకుంటా కూర్చున్నాం. ఆయన లేచిపోతా ఉంటే మేమేం చేయాలా? లేచిపోయేటోని ఆపలేము కదా. హల్లెలూయా. ఉన్నట్టుండి లేచిపోతున్నాడు ఆయన, ఏం చేస్తావు? లేచిపోయేటోళ్ళని ఆపలేం. ఆమేన్. మీరేం చేశారు? భద్రంగా చూసుకోమన్నారు, సమాధిని మాత్రం బాగా చూసుకుంటున్నాం. హల్లెలూయా. మరి ఏమంటారా శిష్యులా, ఏమంటారా భటులారా అంటే ఏం లేదు, పెద్ద బోర్డు పెడతామన్నారు. ఏంది? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. 2024 సంవత్సరాల క్రితము మరణాన్ని గెలిచి లేచినవాడు మనలోనికి వచ్చి ఉన్నాడు. మనను కూడా ఒకరోజు లేపుకొని మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ